హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటా కుర్మా అండి. ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి చేశారంటే అదిరిపోతుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత చిన్న కొబ్బరి చిప్ప చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను. అదేవిధంగా చెక్క, ఇలాచి, లవంగాలు కూడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇలా జీడిపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్ కింద చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఈ మిక్సీ జార్లో 1 కప్పు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా ప్యాన్ పెట్టుకొని 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అదేవిధంగా 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఒక 3 ఆనియన్స్ని, పెద్ద ఆనియన్స్ని వేసుకున్నానండి. గ్రేవీకి సరిపడా ఆనియన్స్ని వేసుకున్నాను. ఈ ఆనియన్స్ని దోరగా వేయించుకోవాలి. ఇలా మట్టి పాత్రలో గనక కుర్మాలు కానీ పులుసులు కానీ చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకోవడం వల్ల తొందరగా ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక 5-6 టమాటాలని పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నాను. అంటే టమాటా ఒకటి 4 పీసెస్ చేసుకోవాలండి. ఇలా పెద్ద ముక్కల కింద వేసుకోవాలి. మీకు ఇష్టమైతే టమాటా పలంగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ముక్కల కింద వేసుకొని ఇవి బాగా మగ్గే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గిపోవాలంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని టమాటాలు మెత్తగా మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో టమాటాలని ఈ విధంగా మగ్గనివ్వాలి. ఒకసారి కలుపుకొని టమాటాలు ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్న పల్లీల పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని స్పైసెస్ని కూడా వేసేసుకోవాలండి. ఈ పేస్ట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం, ఇందాక ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పులుసు తీసుకోవాలండి. ఈ పులుసు అనేది వేసుకుంటేనే కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది. ఇలా 1/2 కప్పు చింతపండు పులుసుని వేసుకుంటున్నాను. ఈ పులుసు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని
ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లో 1 కప్ వాటర్ వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని వేసేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కర్రీ అనేది చిక్కగా అనిపిస్తే కనుక చివరగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్గా అనిపిస్తే కనుక మరో 5 నిమిషాలు కుక్ చేసుకోవచ్చండి. కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ అనేది సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. టమాటా కుర్మా అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, బిర్యానీలోకి, రోటీలోకి దేంట్లోకైనా కూడా చాలా కమ్మగా అనిపిస్తుందండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.